ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లుబట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు వారికి, ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారికి, అయ్యా నా యొక్క విన్నపం, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ పిసిసి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఏఐసిసి ఆదేశాల మేరకు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, పిసిసి ఆదేశాల మేరకు, అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గ పార్టీ ఆదేశాల మేరకు, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు గతంలో అనేక పోరాటాలు చేసి, అనేక ధర్నాలు చేసి, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటాలు చేసి, అరెస్టులై ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, జైలుకు అక్రమ కేసులు పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేసి, కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా అనేక సేవా కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నామయ్యా. గత 20 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ పార్టీ పిలుపు మేరకు పార్టీ ప్రయోజనాల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల, సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం వారికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారికి అన్యాయం జరిగితే వాళ్ళు పెరిగిన పోరాటం చేసి వారి పక్షాన నిలబడి బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గాలన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆహర్నిశలు కష్టపడ్డటువంటి మాకు ఈ మధ్యకాలంలో డిసిసి అధ్యక్షుడిగా మాకు అవకాశం వస్తే దానికి మేము అప్లై చేసుకోవడం జరిగింది. చేసుకున్న సందర్భంలో డిసిసి అధ్యక్షుడిగా నా యొక్క రిపోర్ట్ని హైకమాండ్ పెద్దలకి ఆనాడు ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి ఖమ్మం జిల్లాకి ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి తమిళనాడు వాసి మహేంద్రన్ గారు, మీకు డిసిసి అధ్యక్ష పదవి మీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడం జరిగింది. మీది అధిష్టానానికి పంపిస్తున్న అధిష్టాన పెద్దలు మీరు ఖచ్చితంగా డిసిసి అధ్యక్ష పదవి మీకు వస్తుంది అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అయినప్పటికీ డిసిసి అధ్యక్ష పదవి నాకు రాకుండా అడ్డుపడటం జరిగింది. పాత కాంగ్రెస్ వారికి డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వము అని చెప్పేసి కొంతమంది అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ వారు ఆ డిసిసి అధ్యక్ష పదవి రాకపోయినా నామినేటెడ్ పోస్టు తోటి మేము మీకు గౌరవప్రదమైన జిల్లా అధ్యక్ష స్థాయి పదవిని మీకు వరిస్తుంది అని చెప్పేసి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. డిసిసి అధ్యక్ష పదవి రాకపోయినప్పుడు కూడా నేను పార్టీ ప్రయోజనాల కోసం, పార్టీ ఆదేశాల మేరకు, పార్టీలో క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పదవి రానప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీని వెన్నంటే ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం అనేక పోలీస్ దెబ్బలు, లాఠీ దెబ్బలు తిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన పాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు సత్తుపల్లి నియోజకవర్గంలో ఎటువంటి ప్రాధాన్యత దక్కట్లేదయ్యా. మేము ఓబీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడైన నాకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పర్యటనలో నాకు ఎటువంటి ప్రోటోకాల్ లేదు. నేను బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసినప్పుడు నాకు గౌరవం, కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవం ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నాకు గౌరవం లేకుండా, కనీసం నాకు ప్రోటోకాల్ ప్రకారం నన్ను వేదికల మీద కానీ ఎక్కడికి పిలవకుండా, సమాచారం ఇవ్వకుండా, ముఖ్య కార్యకర్తల సమావేశానికి కూడా నాకు సమాచారం ఇవ్వకుండా నన్ను పార్టీ నుంచి ఇబ్బంది పెట్టి నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాణాలైన అర్పించడానికి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే సంకల్పంతో నేను కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని వినిపిస్తూ, ఆనాడు నాకు ఉద్యోగం, కాంట్రాక్ట్ లెక్చరర్ ఉద్యోగం వస్తే అది వదిలిపెట్టుకొని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అనే సంకల్పంతో 2009లో నాకు కాంట్రాక్ట్ లెక్చరర్ ఉద్యోగం వస్తే వదిలిపెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా చేరి కాంగ్రెస్ పార్టీలో తల్లాడ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఖమ్మం జిల్లా ఓబీసీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. అనేక కార్యక్రమాలు ఆనాడు అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా పార్టీ
ప్రయోజనాల కోసం పార్టీ పిలుపు మేరకు క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మేము అనేక ఆస్తులు పోగొట్టుకొని మేము వ్యయ ప్రయాసాలు కోర్చి మేము పార్టీ కార్యక్రమాలు చేస్తే ఆనాడు మేము ఏదైతే పార్టీ కోసం చేసినామో ఆ పార్టీ మాకు దక్కకుండా పదవులు పార్టీ నుంచి వలస వచ్చినటువంటి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు అనుభవించి కాంట్రాక్టులు అనుభవించి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో వలస నాయకులు ఎవరైతే వచ్చారో వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ పాత నాయకులు అని చెప్పుకొని వారికి పదవులు కల్పిస్తూ వాళ్ళకి పదోన్నతులు కల్పిస్తూ పాత వారి పేరు చెప్పి కొత్త వారికి వలస నాయకులకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటగాగి మా మీద అక్రమ కేసులు బనాయించిన వారికి ఆనాడు మేము పోరాటాలు చేస్తుంటే మమ్మల్ని చూసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు అని నవ్విన వాళ్ళందరికీ కూడా నవ్వి మమ్మల్ని ఎగతాళి చేసిన నాయకులకి ఈనాడు సత్తుపల్లి నియోజకవర్గంలో పదవులు కట్టబెట్టడం జరుగుతుంది. అయ్యా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారికి, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి, అదేవిధంగా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పొంగిరెడ్డి గారికి, తుమ్మల గారికి, అదేవిధంగా డీసీసీ అధ్యక్షుల వారికి మేము పాత కాంగ్రెస్ వాళ్ళం విన్నవించుకుంటున్నాం. అయ్యా మీకు నమస్కారం విన్నవించుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో అధికారంలో రాంగులోనే ఇంద్రవల్లి సభలో 1,00,000 మంది సభలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక పాత కాంగ్రెస్లో పనిచేసిన వారికి బూత్ లెవెల్ ఏజెంట్లకి, అదే కరోనా కష్టకాలంలో ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్గా ఉండి సభ్యత్వాలు చేర్పిస్తారో వాళ్ళకి ప్రభుత్వం అధికారంలో రాంగులోనే వారికి గౌరవప్రదమైన సముచితమైన పదవులు, నామినేటెడ్ పదవులు, గౌరవప్రదమైన పదవులు దక్కుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇంద్రవల్లి సభ సాక్షిగా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మేము గ్రామాలలో బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉండి తల్లాడ మండలంలోనే అన్నారిగూడెంలో గత 1,200 సభ్యత్వాలకు పైగా చేర్పించి 5 బూతులకు గాను చేర్పించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటే ఇవాళ మాకు పదవులు రాకుండా అడ్డుకునే వైనం సత్తుపల్లి నియోజకవర్గంలో దాపురించింది. దయచేసి మీకు వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. అయ్యా ఖచ్చితంగా పాత కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మమ్మల్ని కాపాడి మాకు గౌరవప్రదమైన పదవులు కల్పించి గౌరవప్రదమైన స్థానాలు కల్పించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ వారికి విన్నవించుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై